వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి డే 1 ఎయిర్పోర్ట్కి వచ్చేసి అక్కడ నుంచి నా వర్క్ ఉండింది. నేను చేసే వర్క్ అది మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటాను, మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఆ వర్క్ మీద ఎయిర్పోర్ట్లో దిగంగానే వెళ్ళిపోయి సో నిన్నంతా అక్కడే ఉన్నాను. ఫ్రైడే సాటర్డే 2 days అక్కడే ఉన్నాను. ఈరోజు వచ్చేసి సండే మార్నింగ్. నిన్న నైట్ నేను జల్గాన్ నుంచి షిరిడీకి బస్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాను. ఆల్మోస్ట్ అది 5 hours జర్నీ. కాకపోతే మధ్యలో బస్ కొంచెం ట్రబుల్ ఇచ్చి లక్కీగా మార్నింగ్ 5 o'clock అలా నన్ను డ్రాప్ చేసింది. మిడ్-నైట్ 2 o'clock డ్రాప్ చేయాల్సింది, లక్కీగా డ్రాప్ చేసింది మార్నింగ్ 5కి. సో అది ప్లస్ అయిపోయింది. సో ఇప్పుడే నేను మార్నింగ్ ఎప్పుడు 5:30 అలా రూమ్ తీసేసుకొని కాసేపు పడుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు టెంపుల్కి వెళ్దాము అనేసి రెడీ అయి ఉన్నాను. సో వైట్ షర్ట్ వేసేద్దామా అవుట్ఫిట్ ఉంటుంది కదా, సో అదైతే వేసేసాను అనమాట. క్విక్గా రూమ్ టూర్ చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బెడ్, ఒక బెడ్ అండ్ అక్కడ ల్యాప్టాప్, చిన్న పని ఉండింది, ల్యాప్టాప్ చేశాను. అక్కడ ఒక చైర్, టీవీ అవన్నీ ఉన్నాయి. 2 TVs ఉన్నాయి, ఒకటి కూడా రాదనుకుంటా, మనకు అవసరం లేదు. అండ్ అక్కడ చిన్న ర్యాక్లా ఉంది, పెట్టేసుకున్న డస్ట్బిన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వాష్రూమ్, పర్లేదు, క్వైట్ డీసెంట్ అనమాట, బాగుంది. సో అదిదా మ్యాటర్. అండ్ సో ఇప్పుడు సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా షిరిడీలో, సో టెంపుల్కి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను అనమాట. మేబీ టెంపుల్లో ఫోన్ అలో ఉంటుందో ఉండదో, మన దగ్గర ఉన్న టెంపుల్స్లో అయితే అలో ఉండదు కదా, సో ఇక్కడ కూడా ఉండదని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి, అయితే ట్రై చేద్దాము. ఉంటే తీద్దాము వీడియో, లేదంటే సో ఫోన్ అక్కడ సబ్మిట్ చేసేసి వెళ్ళిపోదాము. ఓకేనా, చలో. అయితే బయటికి స్టార్ట్ అయిపోయినా. అండ్ వీళ్ళది రెస్టారెంట్ కూడా ఉంది, సూపర్ ఉంది. సో నేను ఇప్పుడు టెంపుల్ స్టార్ట్ అయిపోయినా. వాళ్ళు ఏవేవో తీసుకోబోతున్నారు, మా దగ్గరనేమో మనం క్యాష్ తీసుకొని రాలేదు ఎక్కువ. సరే అక్కడికి వెళ్ళేసి వచ్చినాక చూద్దాం. బాగుంది, ఒకసారి బ్యాక్ క్యామ్ ఆన్ చేసి చూపిస్తాను. చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్స్ అన్నీ ఇప్పుడే ఓపెన్ అయిపోయినాయి ఆల్మోస్ట్. టెంపుల్ మార్నింగే స్టార్ట్ అవుతుందంట. సో ఇది నేను ఉంటున్న హోటల్, బ్యాక్ సైడ్ ఉంటున్న హోటల్ సంథింగ్, దాని పేరు కూడా నాకు తెలియదు. వీడికి ఎట్లా రావాలో కూడా తెలియదు నిజంగా. ఎవరికైనా లొకేషన్ పంపించాలి. సరే బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తాను. సో ఇది ఇలా ఇక్కడ ఉన్నది నా రూము. ఇక్కడ నుంచి ఇలా రాగానే ఇది మెయిన్ చౌరస్తాలో ఉందన్నమాట, సెంటర్ లాగా. సో ఇటు సైడ్ అంటే టెంపుల్కి వెళ్ళేది, అక్కడ లాకర్స్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడంతా షాపింగ్ ఉంది, మనం వచ్చినాక చూద్దాం మనం ఏంటో సంగతి. ఇంత డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ మన సైడ్ ఉన్నట్లే ఉంది, చిన్న డిఫరెన్స్ అంతే. బాగుంది. సో అక్కడంతా షాపింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఇది కామన్ టెంపుల్ ముందు. అండ్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అటు సైడ్ అంట. సో వెళ్దాము. అంటే ఇందాకే మా హోటల్ అతను చెప్పాడు, స్కామ్ ఉంటుంది, వేరే వాళ్ళ దర్శనం 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో అయిపోతుందని. అవన్నీ నమ్మొద్దు సంథింగ్ అలా చెప్పేశాడు అనమాట. సో అవన్నీ నమ్మకుండా వెళ్ళాలన్నమాట. ఇక్కడ 3-4 లాంగ్వేజెస్లో రాసింది, తెలుగులో, కన్నడలో, మరాఠీలో, హిందీలో, ఇంగ్లీష్లో. ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి, దర్శనానికి వెళ్ళేదంట. మరాఠీలో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంది అంతే, కన్నడలో లేదు. తెలుగు మామూలుగా ఉండదు, తెలుసు కదా, తెలుగులో అంటారా బాబు. ఇక్కడంతా అప్రసాదం అవి ఉంటాయి కదా, ఆ షాపింగ్ ఉంది ఇక్కడంతా, బాగుంది. సో దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చినాము. అక్కడ కెమెరా, ఫోన్ అలౌడ్ లేదు అని చెప్తే అక్కడే లాకర్స్లో పెట్టేసి వెళ్ళిపోయినాము. లోపల దర్శనం అవంతా నాకు ఎలా అనిపించింది అంటే, ఓవరాల్గా చాలా బాగుండింది. లోపల మొత్తం రూమ్స్ కానివ్వండి, క్లీన్గా, చాలా క్లీన్గా. మన తిరుపతిలో ఎలా ఉంటుందో సేమ్ అలా ఉండింది. ఆల్మోస్ట్ లోపలైతే ఒక 4 to 5 kilometers నడిచినట్లున్నాము. అక్కడక్కడే పక్కపక్కనే అసలు
కానీ చాలా బాగుండే లోపలంతా పీస్ఫుల్గా ప్రశాంతంగా. ఇంకోటి నచ్చింది ఏంటంటే బాగా ఐ మీన్ మన తిరుపతి టెంపుల్లో అయితే ఎక్కువసేపు చూడనివ్వరు కదా దేవుణ్ణి. మనం దగ్గర దాకా కూడా వెళ్ళాం కదా, చాలా దూరం నుంచే చూస్తాము. ఐ మీన్ 2-3 డోర్స్ ఉంటాయి కదా మనం చూసేది లాస్ట్ది. సో అక్కడ అంత దూరం నుంచి చూస్తాం కదా, ఇక్కడ జస్ట్ పక్క నుంచి ఆ పాదాలని టచ్ చేసి ఆయన సమాధిని అక్కడ అది టచ్ చేసి సాయిబాబాది మనం మంచిగా మొక్కొచ్చు అనమాట. చాలాసేపు నిల్చోవచ్చు కూడా, ఎవరు పంపించరు. వెళ్ళండి అని కూడా ఎవరు పుష్ చేయరు కనీసము. సో నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఒక 10 minutes ముందరే ఇలా సైడ్కి నిల్చొని ఉన్నాను. చాలామంది నిల్చుంటున్నారు. చాలా అనుకున్నా ఓకే ఇంక వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అలా ఉండింది అనమాట. బాగుండింది. అండ్ లోపల కూడా టెంపుల్ అంతా చాలా నీట్గా పీస్ఫుల్గా చాలా బాగుండింది. ఎక్కువ మైక్స్ అండ్ సౌండ్ అట్లా పెట్టకుండా నీట్గా బాగుండింది, మంచిగా ఉండింది. అండ్ దర్శనం వచ్చేసి 2 types 3 types ఉంది. విఐపి ఎంట్రీ అని, ఓల్డ్ వాళ్ళకి అలా అని, తర్వాత మళ్ళీ 200 rupees దర్శనం, నార్మల్ దర్శనం అని. సో నాకు ఎలాగో టైం ఉండింది కాబట్టి ఎందుకు అనవసరంగా స్లోగా వెళ్దాము, ఎక్స్ప్లోర్ చేసినట్లు ఉంటుంది అనేసి తీసుకున్నాను. కానీ ప్యాక్ అయిపోయింది, చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ ఒక మేబీ 2 hours 3 hours పట్టిందేమో. సరిగ్గా తినలేదు, నైట్ నిద్ర లేదు కాబట్టి అంత జర్నీ వల్ల. సో మేబీ కొంచెం టైర్డ్ అయ్యాను. ఫ్రెష్గా ఉంటే ఏం అనిపించకపోతున్నానేమో ఆ ఫీల్. బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. నేనైతే అవుట్ ఆఫ్ 10 ఇచ్చేస్తాను టెంపుల్కి. అంత బాగుంది, చాలా బాగుంది. అంటే ముస్లిమ్స్ కూడా చాలామంది వచ్చారు, అది డిఫరెంట్ అనమాట. అంటే మనం షిరిడి సాయి మూవీలో చూస్తాం కదా, సేమ్ అలా అందరూ అన్నీ వీళ్ళే రావాలి అని అలా లేదనమాట. సో లోపల ఒక దర్గా కూడా ఉంది పక్కనే. సాయిబాబా టెంపుల్కి బ్యాక్ సైడ్లో మెయిన్ సాయిబాబా ఉంటారు కదా, సో దాని బ్యాక్ సైడ్లోనే ఒక దర్గా కూడా ఉంది టెంపుల్ లోపలనే. సో నేను షాక్ అయ్యాను అనమాట. కానీ బాగుండింది, అందరు వస్తున్నారు, సూపర్ ఉండింది. మంచిగా చాలాసార్లు విజిట్ చేయొచ్చు, మళ్ళీ రావాలి అని అనిపిస్తుంది. సో వీలైతే మళ్ళీ సాయంత్రం కూడా కొంచెం టైం ఉంటుంది, మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నా దర్శనంకి. ఈసారి కొంచెం ఫాస్ట్గా అయిపోయేది, 200 rupees తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాం మరి. మా రూమ్లోనేమో వాటర్ వస్తలేవు, ఐ మీన్ హోటల్లో తిందామనేసి ఇలా వచ్చేసా. ఓకే లైట్ వస్తుంది కదా, సో లంచ్ తిందామని వచ్చేసిన. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. ఈరోజు నైట్కి ఫ్లైట్ ఉంది, రేపు మార్నింగ్ ఫ్లైట్ ఉంది. ఇప్పుడు నేను షిరిడీలో ఉన్నా కదా, షిరిడీ నుంచి నైట్ 9కి బస్సు ఉంది ముంబైకి. అది అరౌండ్ మార్నింగ్ 5 o'clock అలా దింపుతుంది. కానీ అది ఎక్కడ దింపుతుందో ఎగ్జాక్ట్గా తెలియదు. వాడు ఒక 10 locations ఇచ్చినట్లున్నాడు. సో నేనైతే వాడిని అడగాలని అనుకుంటున్నాను. నేను బస్ డ్రైవర్ని ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఏ స్టాప్ ఉంటే ఆ స్టాప్లో దింపేయమని. సో అది బెస్ట్ కదా, మనకు తెలియకుండా. ఏదో చాలా ట్రై చేసిన మ్యాప్స్లో చూసి అది ఇది, కానీ డల్లా మనకేమంత ఐడియా రావట్లే. సో వాడిని అయితే అడిగి అక్కడ దిగిపోయి 11కి ఉంది ఫ్లైట్, తొందరగా చెక్-ఇన్ అయిపోయి బ్యాగేజ్ అంతా ఇచ్చేసి లాంచ్కి వెళ్ళిపోదాం. ఐ మీన్ మా దగ్గర ఇంకా కార్డ్స్ ఉన్నాయి కదా, ఇంకా 2 cards యూజ్ చేయలేదు. ఆ 2 cards యూజ్ చేసి మనం లాంచ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక మనం మాట్లాడుకుంటుంటే షాక్ అవుతారు పిల్లలు, అంటే వీడు ఎవరితో మాట్లాడుకుంటున్నాడా అనుకుంటున్నారు. అది ఆ మ్యాటర్. తిందామని వచ్చిన సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేసిన, అది వస్తుంది. వచ్చిన తర్వాత తినేసి వీ హ్యావ్ టు గో అనమాట. కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ ఫినిష్ చేస్తే అంతవరకు 7-7:30 అవుతుంది. రూమ్ 9 దాకా ఉంది ఈరోజు. 9 PM దాకా చెక్అవుట్ చేసేసి పికప్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయి వెయిట్ చేస్తే అయిపోద్ది. ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి డేస్. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అయిపోవు, అదేందో ఏమో ఇట్లా బయటికి వచ్చినప్పుడే అయిపోతాయి. అది దా మ్యాటర్. బట్ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట. ఈవినింగ్ నైట్కి బస్ బుక్ చేసుకున్నాను కదా 9 o'clockకి, అలా కాకుండా మార్నింగే దర్శనం ఫినిష్ అయిపోయిన తర్వాత వెంటనే బస్సెస్, ఐ మీన్ నేనేమనుకున్నానంటే బస్సెస్ ఉండవేమో అనుకొని బుక్ చేసుకున్నాను. బట్ ఏసీ బస్సెస్, చాలా సీటర్ బస్సెస్ 5 hours 6 hoursలో ముంబైలో దింపేస్తున్నాయి. సో అలా చాలా బస్సెస్ ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. జస్ట్ 250 kilometers ఏముంది ఇక్కడ నుంచి. సో అలా వెళ్ళింటే బాగుండేది మేబీ. అక్కడ ముంబై వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కొంచెం. బట్ ఏం చేస్తాం, మిస్ అయిపోయినాం.
అంత కరెక్ట్ ప్లానింగ్ లేకుండే. సో ఇట్స్ ఓకే. వెళ్ళి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి లాంచ్కి వెళ్ళి లాంచ్లో ఫ్రెష్ అప్ అయి తినేసి 11కి ఫ్లైట్ 12:30 కల్లా దిగి మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వెళ్ళాలి. 3 o'clock మళ్ళీ వేరే వర్క్ ఉంది. 3 కల్లా అక్కడ ఉండాలి హోమ్ టౌన్లో. లెట్స్ సీ. సో చాలా లాకర్స్ ఉంటాయి ఇక్కడ ఎక్కడ పెట్టకుండా. అక్కడ గేట్ 6, 7, 8 రైట్ సైడ్లో అక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మెయిన్ రోడ్డు. సో అక్కడ గేట్ 6, 7, 8 ఫ్రీ దర్శన్ కోసము. ఇక్కడ గేట్స్ 5, 4, 1. 5, 4 ముందుకెళ్ళాలి. ఇదేమో ఫస్ట్ గేట్. సో అలా గేట్స్ ఉంటాయి అన్నమాట. సెకండ్ గేట్ నుంచి సీనియర్ సిటిజన్స్ అండ్ విఐపీస్ వెళ్తారు. 7th గేట్ నుంచి అండ్ 8th గేట్ నుంచి ఫ్రీ దర్శన్ వాళ్ళు వెళ్తారు. సో 5th గేట్ నుంచి పెయిడ్. సో అలా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూసుకొని వెళ్ళాలి. అండ్ మీరు బెటర్ ఎగ్జిట్ గేట్ ఎక్కడుందో అడిగి మీ మొబైల్స్ అండ్ లాకర్స్ అన్నీ అక్కడ పెట్టుకుంటే, లాకర్లో పెట్టుకుంటే బెస్ట్. మీరు ఎగ్జిట్ అవ్వగానే మీరు మొబైల్ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు మళ్ళీ వెళ్ళాలంటే ఇలాగే ఇప్పుడు మీరు ఎలా రూట్లో అయితే వెళ్తున్నారో బ్యాక్ సైడ్ వెళ్తే మీ ఎంట్రీ గేట్ వస్తుంది. సో నా సజెషన్ వచ్చేసి బెటర్ 7th ఎగ్జిట్ గేట్ దగ్గర మీరు మొబైల్ సబ్మిట్ చేసి మళ్ళీ బ్యాక్ నడుచుకుంటూ వెళ్ళి 7th గేట్కి వెళ్తే బెస్ట్. సో ఎందుకంటే ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఎవరికైనా కాల్ చేయడానికి కానీ ఈజీ అవుతుంది అనమాట. సో రెండు పక్కనే ఉంటాయి. జస్ట్ 300 meters డిఫరెన్స్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ విజిట్ చేయడానికి ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇప్పుడే టెంపుల్ పక్కనే ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది. సో నైట్ టైం ఒకసారి చూపిద్దామని వచ్చాను. సాయిబాబా ఇలా ఒక కుండతో వాటర్ పోస్తున్నట్లుంటుంది కదా, సో అది ఇదే అనమాట. ఇక్కడ లైటింగ్ ఉంది కాబట్టి సరిగ్గా అనిపించట్లేదు. సో చాలా పెద్దగా ఉంది. ఒక 3 floors అంత హైట్లో ఉంటుంది. అది కింద మొత్తం పిల్లర్లా ఉండి అలా ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, చూపిస్తాను. ఏదో పల్లకిలో తీసుకెళ్తున్నట్లు ఉంది. నైట్ టైం బాగుంది. చాలా షాపింగ్ అవన్నీ ఉన్నాయి. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. నైట్ టైం వ్యూ కదా, సో సూపర్ ఉంది. ఇక్కడ కూడా చెట్లు అవన్నీ, గార్డెన్ అవన్నీ బాగున్నాయి. అండ్ ఎక్కువగా స్ట్రీట్ షాపింగ్ ఎక్కువగా ఉంది ఇటు సైడ్. మొత్తం అంటే పెద్ద ప్లేస్ కదా, సో చాలా ఎక్కువ ఉందన్నమాట స్ట్రీట్ షాపింగ్. చాలామంది ఉన్నారు. మెయిన్ మన తిరుపతిలో కూడా ఇంతమంది ఉండరు అనుకుంటాను. సో ఇక్కడైతే చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతి గల్లీలో జనాలు ఎక్కువ ఉన్నారనమాట. సో అందుకే అనుకుంటా ఈ టైం అయినా కూడా ఓపెన్. మార్నింగ్ కూడా చాలా ఎర్లీగా ఓపెన్ చేశారు 6కి. సో ఇదంతా టెంపుల్ మెయిన్ రోడ్ అనమాట. టెంపుల్కి మెయిన్ రోడ్కి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. చాలా పెద్ద రోడ్ ఇదంతా. ఇలా స్ట్రైట్గా ఒక 3-4 kilometers ఉంటుంది. అన్ని పెద్ద పెద్ద హోటల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. స్టే చేయడానికి రెస్టారెంట్స్, టాప్ రెస్టారెంట్స్ అన్నీ ఇదే రోడ్లో ఉంటాయి. దానికి ఇక్కడ సైడ్ ఇదంతా టెంపుల్. ఇందాక చూపించినగా వాటర్ది సాయిబాబాది అదే అన్నమాట. సో అలా తిరుగుతూ ఉన్నా అనమాట. బోర్ కొడుతుంది రూమ్లో. టైం ఇలాగ ఉంది. సో దర్శనానికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు. సో అలా ఈవినింగ్ టైంలో బాగుంటుందని చెప్పి ఇలా బయటికి వచ్చి తిరుగుతూ ఉన్నాను అన్నమాట. అంత షాపింగ్ ఎక్కువగా ఉంది. జనాలు చాలామంది ఉన్నారు రోడ్ల పైన. ఇప్పుడు కూడా దర్శనంకి టైం ఉందనుకుంటా. చాలామంది దర్శనానికి కూడా వెళ్తున్నారు. ఇంకా కరెక్ట్గా టైమింగ్స్ నాకు కూడా తెలియదు. నేను ఎక్కడో అక్కడ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను టెంపుల్ టైమింగ్స్. సో ఇప్పుడే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చిన తిందాం అనేసి. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇది ఒక సౌత్ ఇండియన్ థాలీ అనమాట. 4 curries ఇచ్చారు, 2 chapatis అండ్ జీరా రైస్, గులాబ్ జామున్, బటర్ మిల్క్ అండ్ ఒక పాపడ్. తిన్నాక తెలుస్తుంది దిల్ స్పెషల్ పంజాబీ థాలీ అంట తిన్నాక. సో బస్ అయితే ఎక్కేసిన నేను ముంబైకి. ఆ రూమ్ చెక్అవుట్ చేసేసి ఒక 8:30కి అలా స్టార్ట్ అయిపోయినా. ఒక ఆటో తీసుకొని బస్ పికప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసిన. అక్కడి నుంచి ఒక ఎగ్జాక్ట్ టైంకి అయితే రాలి. ఒక 9:15కి అట్లా బస్సు వచ్చింది అండ్ ఎక్కేసిన. ఇది నా బెడ్. ఇక్కడ ఏసీ వెంట లైట్ అయితే రావట్లేదు.
పెట్టుకోవడానికి ప్లస్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. నేనైతే నా బ్యాగ్ ఇక్కడే పెట్టినా, వాళ్ళ కింద ఏం అనలేదు పెట్టాలని కూడా. సో ఇక్కడే సైడ్కి పెట్టేసిన, స్పేస్ కూడా బాగుంది, ఈజీగా సరిపోతుంది. అండ్ కర్టెన్స్ ఒక పిల్లో ఇచ్చారు. అండ్ వెయిట్ బాగుంది, మరీ అంత పాతది కాదు, మరీ అంత కొత్త బస్సు కాదు, యావరేజ్ ఉంది. అండ్ ఇక్కడ మామూలుగా లేపేట్ల రోడ్లు చాలా దారుణంగా ఉన్నట్లున్నాయి, ఎత్తేస్తుంది అనమాట. అదిదా మ్యాటర్. సో రీచ్ అయ్యే వరకు అరౌండ్ 4-4:30 అవ్వచ్చు నేను అనుకుంటున్నాను. నా పక్కన నేను బుక్ చేసుకున్నప్పుడైతే ఎవరు రాలేదు. మరి నేను చూడాలి ఎవరైనా వస్తారా లేదా అనేది చూడాలి. నేను బుక్ చేసినప్పుడైతే ఖాళీగానే ఉంటుంది. మరి మోస్ట్లీ నాకు తెలిసి ఎవరు రాకపోవచ్చు అనుకుంటున్నాను. మేబీ ఎక్కితే ఏమైనా నాసిక్లో ఎక్కొచ్చని అనుకుంటున్నాను, చూడాలి అంతే. మార్నింగ్ నేనైతే ఎయిర్పోర్ట్ దగ్గరలో దిగుదామని అనుకుంటున్నాను. విలేపార్లే అని ఒక జంక్షన్ ఉంది. సో అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడ దిగేద్దామని అనుకుంటున్నాను. వాళ్ళకైతే చెప్పాలి, వాళ్ళకి చెప్తే మరి ఏమంటారో చూడాలి. అదిగా మ్యాటర్.